హాయ్ ఎవరివన్. నేను బిఫోర్ క్లాసెస్లో మనం ఇన్ఫినిట్ సిరీస్కి సంబంధించి కొన్ని టాపిక్స్ అనేవి చెప్పుకున్నాం. సో ఫైనల్ టాపిక్ ఇక్కడ లైబ్నిజ్ టెస్ట్. సో ఈ లైబ్నిజ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు అప్లై చేస్తాం అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ లైబ్నిజ్ టెస్ట్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. మనం ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్కడైతే మనకి సిరీస్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేటింగ్ సిరీస్తో పాటు ఒక సిరీస్ అనేది ఎగ్జిస్ట్ చేస్తున్నాడో అప్పుడు ఏం చేస్తాము అంటే కంపల్సరీ ఏం యూజ్ చేయాలి, లైబ్నిజ్ టెస్ట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, హియర్ స్టేట్మెంట్ అనేది ఒకసారి చూద్దాం. సమ్మేషన్ -1 హోల్ పవర్ n-1 ఇంటూ un ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n-1 అంటే ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్ నాన్న. n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 లేసాం అనుకోండి, ప్లస్ మైనస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో సమ్మేషన్ -1 హోల్ పవర్ n-1 un ఈజ్ ఈక్వల్స్ టు u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 ప్లస్ సో ఆన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ is alternating series ఇందులో ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఇచ్చిన సిరీస్ అన్నట్లయితే సీక్వెన్స్ un ఈస్ monotonically decreasing limit un is equals to 0, then summation of -1 whole power n-1 into un is convergent. ఓకేనా, ఇది స్టేట్మెంట్. అంటే ఏం చూపించాలి, ఇచ్చిన సిరీస్ అనేది ఇస్తాడు, ఆల్టర్నేటింగ్ సిరీస్ తీసుకొని మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్, దాని యొక్క లిమిట్ అనేది ఏం చేయాలి అంటే 0 అవ్వాలి. సో కంపల్సరీ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. రెండింట్లో ఏ ఒక్కటి మనం ఫెయిల్ అయినా ఇదేమవుతుంది, ఇట్స్ నాట్ కన్వర్జెంట్. ఓకేనా, సో ఒకసారి ప్రూఫ్ అనేది చూద్దాం. లెట్ sequence Sn be the partial sum of the sequence Sn be the partial sum of the sequence so -1 whole power n+1 into un. Sn is equals to u1 minus u2 plus u3 minus u4 plus so on plus -1 whole power n-1 into un. Take two subsequences. ఇప్పుడు రెండు సబ్సీక్వెన్సెస్ అనేవి తీసుకొని మనం కన్వర్జెంట్ అనేది చూపిద్దాం. టేక్ టూ సబ్సీక్వెన్సెస్. ఏంటంటే అంటే S2n అండ్ సీక్వెన్స్ S2n-1 ఈవెన్ సబ్ సీక్వెన్స్ అవుతుంది, అది ఆడ్ అవుతుంది. ఆఫ్ ఇవి ఇందులో దేనిలో సబ్ సీక్వెన్సెస్ అయితే మనకి తీసుకున్న Snలో సబ్ సీక్వెన్సెస్ ఆఫ్ సీక్వెన్స్ Sn. ఓకే, సీక్వెన్స్ S2n is equals to సబ్సీక్వెన్స్ S2n ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, n is equals to 1 2 3 సో ఆన్ కదా వేసుకుంటాం. సో n is equals to 1 వేసాం అనుకోండి, హియర్ ఏమవుతుంది, S1 S2 వస్తుంది. నెక్స్ట్ n is equals to 2 వేయండి, S4. నెక్స్ట్ n is equals to 3 వేయండి, అంటే ఏమవుతుంది, S6. సో ఆన్ S2n, S2n plus 2 so on.
ఇది ఈవెన్ సబ్ సీక్వెన్స్ అనేది చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ S2n - 1 అంటే ఇది ఏమవుతుంది, n = 1 అంటే 2, 2 - 1 అంటే 1, S1, S3, S5 so on. Verify సీక్వెన్స్ Sn is కన్వర్జెంట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సీక్వెన్స్ Sn is convergent. S2n is equals to u1 minus u2 plus u3 minus 1 అది ఎంతవరకు ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ u2n వరకు ఉంటుంది అంతేగా. నెక్స్ట్ S2n plus 2 చూద్దాం. S2n plus 2 అంటే కన్వర్జెంట్ అవ్వాలి అంటే ఏం చెప్పేస్తాం, మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబౌవ్ అని చూపించాం అనుకోండి, ఏమవుతుంది నాన్న, అది కాన్వర్జెంట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది రాద్దాం. S2n plus 2 is equals to u1 minus u2 plus u3 so on plus u2n plus u2n plus 1 plus so on plus u2n plus 2. ఓకే, ఇప్పుడు now S2n plus 2 మైనస్ S2n కడుతున్నాం అంటే ఏమవుతుంది, అన్నీ పోతాయి కదా. S2n plus 2 మైనస్ S2n ఎంతవరకు ఉన్నాయి, ఈ టర్మ్ వరకు క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో ఈ నెక్స్ట్ టర్మ్ నుంచి మనకు మిగులుతుంది అంటే S2n plus 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో therefore sequence S2n is monotonically increasing sequence. ఓకే, ఇంకేంటి, నౌ ఇప్పుడు ఇంక్రీజింగ్ అయింది కాబట్టి ఇంకేం చూపిస్తే సరిపోతుంది, బౌండెడ్ అబోవ్ చూపిస్తే సరిపోతుంది. సో నౌ S2n is equals to u1 minus u2 plus u3 minus u4 plus 1 u2n. ఓకేనా, నెక్స్ట్ S2n is equals to అంటే ఇదేమవుతుంది, u1 మైనస్ జస్ట్ కామన్ తీసి u2 మైనస్ u3 ప్లస్ u4 ప్లస్ 1 ప్లస్ u2n. ఓకే, అంటే u1 మైనస్ ఇవన్నీ ఏమవుతాయి నాన్న, ఇప్పుడు మనకి ఒక పాజిటివ్ టర్మ్స్ అనేవి అవుతాయి. ఓకే, సో ఈజ్ పాజిటివ్. చిన్న విషయం ఇక్కడ, ఒక వాల్యూలో నుంచి ఒక వాల్యూ తీసాము అంటే వచ్చిన వాల్యూ దీనికంటే తక్కువే అవుతుంది కదా, అంటే ఈజ్ లెస్ దాన్ u1 అని రాసుకోవచ్చు కదా. అంటే u1లోంచి వాల్యూ తీసాం నాన్న, సో ఎక్స్లోంచి వాల్యూ తీసాము అన్నట్లయితే ఇది ఒక సెట్ XYZ సమ్, ఇందులోంచి కొన్ని ఎలిమెంట్స్ అనేవి తీసాం, ఏదో XY ఏదో తీసాం, ఇందులో ఇంకా వాల్యూ అనేది మిగిలిపోతుంది కదా. సో మిగిలిపోతుంది అనేటప్పుడు ఇలా తీసాము. సో ఇందులోంచి ఓవరాల్గా ఇది M, ఈ Mలోంచి ఈ X వాల్యూ తీసేస్తే ఈ రిమైనింగ్ అనేది మనకు మిగులుతుంది కదా. సో అందువల్ల ఏమవుతుంది, దీనికంటే ఇది తక్కువే కదా అవుతుంది, సో దీనికంటే ఇది ఎక్కువ అవుతుంది అంతేనా. సో S2n సో మనకి డెఫినేషన్ ప్రకారం, సీక్వెన్స్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పుకోవచ్చు, Sn less than or equals to k1 అయింది అనుకోండి, అదేమవుతుంది, బౌండెడ్ అబవ్ అవుతుంది. సో ఆ కండిషన్ ప్రకారం సో therefore sequence Sn is monotonically increasing అండ్ ఇంకేం ఎగ్జిస్ట్ అయిందన్న, బౌండెడ్ అబోవ్.
సో మనకి సీక్వెన్స్ ప్రకారం మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్ అయింది అండ్ బౌండెడ్ అబవ్ ఎగ్జిస్ట్ అయింది. అంటే ఏమని చెప్పుకోవచ్చమ్మా, కన్వర్జెంట్ అని చెప్పుకోవచ్చు. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ S2n ఈజ్ కన్వర్జెంట్ టు సమ్ L అనే పాయింట్. సో దేర్ ఫోర్ లిమిట్ S2n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందన్న, L అవుతుంది. సో S2n ఇందాక నేను ఇక్కడ తీసుకున్నాను కదా, S2n అనేది ఇక్కడ రాసుకున్నాను కదా. సో ఒక విషయం ఇక్కడ రాద్దాం. సో దట్ ఇంప్లైస్ లిమిట్ S2n అంటే ఏం తీసుకుంటున్నాం, U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ U2n అనేది తీసుకుంటున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందన్న, L. ఓకే. So that implies limit S2n minus 1 minus limit U2n. S2n అనండి పోనీ, S2n మళ్ళీ యూల్లో ఎందుకు, S2n ఈజ్ ఈక్వల్స్ టు ఎంతనా, L. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ బై హైపోథెసిస్ ప్రకారం ఏం తెలుసు, లిమిట్ UN ఈజ్ ఈక్వల్స్ టు 0 తెలుసు. సో అదేవిధంగా లిమిట్ U2n ఏమవుతుంది, ఈ యూఎన్లో సబ్ సీక్వెన్సే కదా. సో అలాంటప్పుడు లిమిట్ 2n కూడా ఏమవుతుందన్న, 0. సో అదేవిధంగా ఇక్కడ రాసుకున్నట్లయితే S2n అంటే ఎంతవరకు S2n, దీన్ని సమ్ U2nగా అనుకుందాం. అంటే ఇదేమవుతుంది, లిమిట్ అదే కండిషన్ రాస్తున్నాను, S2n మైనస్ లిమిట్ U2n ఈజ్ ఈక్వల్స్ టు సమ్ L. U2n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 0. సో దాని ప్రకారం లిమిట్ S2n మైనస్ 1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు L. సో దట్ ఇంప్లైస్ లిమిట్ S2n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, L అవుతుంది. అవునా. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ S2n మైనస్ 1 ఈజ్ కన్వర్జెంట్ టు L. Both sequence S2n and sequence S2n minus 1 are convergent to some number L. సో దేర్ ఫోర్ S2n మైనస్ 1 ఏ సీక్వెన్స్ తీసుకున్నా ఏమవుతుంది, కన్వర్జెంట్ టు సమ్ ఒక వాల్యూ అవుతుంది. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ ఇవన్నీ ఎందులో సబ్ సీక్వెన్సెస్ అమ్మా, SNలో సబ్ సీక్వెన్సెస్. అవునా. సో దేర్ ఫోర్ అన్నీ కన్వర్జెంట్ అవుతుంది, ఓవరాల్గా దట్ సీక్వెన్స్ అనేది కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ SN ఈజ్ కన్వర్జెంట్. సో తీసుకున్న ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది ఏంటి, SN. సో ఆ SN అనేది ఏమని చూపించాం మనం, కన్వర్జెంట్ అని చూపించాం. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ SN ఈజ్ కన్వర్జెంట్. సో మనం కంటిన్యూషన్గా వీటి మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు చేద్దాం. ఓకేనా. సో స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ లైబ్నిజ్ టెస్ట్. సో ఒకసారి చూడండి, ఎగ్జామైన్ ద కన్వర్జెన్స్ ఆఫ్ 1/1 into 2 minus 1/3 into 4 మైనస్ 1/5 into 6 ప్లస్ సో ఆన్ అనేది ఇచ్చి ఉన్నాడు. అంటే ఇది ఎలా ఉంది చూడండి, ఈజ్ ఏ ఆల్టర్నేటింగ్ సిరీస్. అవునా, ఈజ్ ఏ ఆల్టర్నేటింగ్ సిరీస్ కాబట్టి మనం ఒక SN సిరీస్లో ఎన్ టైమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి సిరీస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి కన్వర్జెంట్ డైవర్జెంట్ చెక్ చేస్తాం. ఓకేనా. మామూలుగా తీసుకుందాం అనుకోండి, ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇవ్వట్లేదు అనేటప్పుడు ఎలా చేసుకోవచ్చు దీన్ని, మనం ఏదైతే టెస్ట్ అనేది మనకి పాసిబిలిటీ అవుతుందో ఆ టెస్ట్ ప్రకారం చేస్తాం. సో కంపల్సరీ ఏమి ఇచ్చున్నాడు, ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇచ్చున్నాడు కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ లైబ్నిజ్ టెస్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. లెట్ UN is equals to
1/1 into 2 minus 1/3 into 4 plus 1/5 into 6 plus so on. ఓకేనా? సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. nth టర్మ్ కదా తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ అనేది తీసుకుంటున్నాను. సిన్స్ 1, 3, 5 so on are in arithmetic progression. సో a is equals to 1, d is equals to ఎంత అవుతుంది? 3 minus 1 2. ఫార్ములా nth టర్మ్కి ఏంటి? a plus n minus 1 into d. అంటే ఏమవుతుంది? 1 plus n minus 1 into d అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 1 plus 2n minus 2 అంటే ఎంత? 2n minus 1 అంతేనా? నెక్స్ట్ 2, 4, 6కి ఏమొస్తుంది చూడండి? 2, 4, 6 సో ఆన్ a plus n minus 1 into d. సో ఇక్కడ ఎంత వస్తుంది నాన్న? 2 plus n minus 1 into 2 అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 2n అవుతుంది. అవునా? సో రాద్దాం. ఆల్టర్నేటింగ్ సిరీస్ సమ్మేషన్ అనేది ముందర ఉంటుంది. సమ్మేషన్ -1 హోల్ పవర్ n minus 1 వేసాం అనుకోండి. ఒకసారి ఈ టర్మ్ రాస్తున్నాను. 2n minus 1 into 2n అలా ఉంచాను దాన్ని. n is equals to 1 వేసాం అనుకోండి 0 అవుతుంది. సో 1. n is equals to 2 అయితే 2 minus 1 1 minus సరిపోతుంది. అంటే n is equals to 1 to ఇన్ఫినిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. 0 అవ్వట్లేదు. ఓకే, n ఈక్వల్స్ టు 1, 2 minus 1 1, n ఈక్వల్స్ టు 1 అంటే 2 సరిపోతుంది అన్న. సో ఇదేంటి? un. నౌ un ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? un ప్లస్ 1th టర్మ్ అనేది 1/2 into n plus 1 minus 1 2 into n plus 1 అంతేనా? సో అంటే ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? 1/2n plus 1 2n plus 2 ఇది. అవునా? నౌ un plus 1 minus un కడదాం. నౌ un plus 1 minus un అనేది చెక్ చేసినట్లయితే అంటే అది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చెప్పాలి కదా నన్ను. సో దానికోసం 1/2n plus 1 into 2n plus 2 మైనస్ un అంటే ఎంత ఉంది? 1/2n minus 1 into 2n అంతేనా? సో ఒకసారి చూద్దాం. డినామినేటర్ అంటే ఏమవుతుంది? 2n plus 1 into 2n plus 2 into 2n minus 1 into 2n అంతేనా? సో ఈ టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ చూద్దాం. 2n minus 1 into 2n minus of 2n plus 1 into 2n plus 2. ఓకే, జస్ట్ మల్టిపుల్ చేయండి. 2 to the 4n square minus 2n minus of 2n 4n square plus 4n plus అంటే minus 4n minus 2n minus 2 అంతేనా? అంటే ఎంత ఉంది? 2n plus 1 into 2n plus 2 into 2n minus 1 into 2n ఇది వస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 4n square మైనస్ 4n square క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? మైనస్ 2n 4n 6n 6n minus 8n minus 2/2n plus 1 into 2n plus 2 into 2n minus 1 into 2n అంతేనా? సో ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. ఎందువల్ల? n ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ అండ్ పాజిటివ్ వాల్యూ కదా, n బిలాంగ్స్ టు z ప్లస్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 సో అని వేసాం అనుకోండి. ఇప్పుడు ఏమైపోతుంది? ఇది డినామినేటర్ నీకు ఇన్ఫినిట్ నెంబర్ వచ్చిన న్యూమినేటర్లో ఏముంది? నెగిటివ్ వాల్యూ ఉంది. సో నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఏమైపోతుంది? ఇది ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. సో దేర్ ఫోర్ ఏమొచ్చింది? un plus 1 minus un ఈజ్ లెస్ దాన్ 0. సో దట్ ఇంప్లైజ్ un plus 1 minus un plus 1 ఈజ్ లెస్ దాన్ un. అంటే దాని అర్థం ఏంటన్నా?
యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ యూఎన్ ప్లస్ 1. తర్వాత టర్మ్ తీసుకున్న ఈజ్ గ్రేటర్ దాన్ యూఎన్ ప్లస్ 2, ఈజ్ గ్రేటర్ దాన్ యూఎన్ ప్లస్ 3 అలాగే వస్తుంది. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ యూఎన్ ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆర్ మోనోటోనికల్లీ డిక్రీజింగ్, మోనోటోనికల్లీ డిక్రీజింగ్. ఓకే, ఇంకా నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఇంకేం ప్రూవ్ చేయాలి? లైబ్నిస్ టెస్ట్ ప్రకారం మోనోటోనికల్లీ డిక్రీజింగ్ లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి. సో నౌ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుందాం. యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది? 1/2n ఇంటూ 2n మైనస్ 1 అంతేనా? లిమిట్ యూఎన్ కడదాం. లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినైట్ 1/2n ఇంటూ 2n మైనస్ 1 అంతేనా? సో సిన్స్ ఒకటి చిన్న విషయం, యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినైట్ 1/n వాల్యూ ఎంత? 0. అదేవిధంగా 1/2n కూడా ఏమైపోతుంది? 0. సో ఓవరాల్గా దీని వాల్యూ ఏమవుతుంది? లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది వచ్చింది. సో లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి by Leibniz test, by Leibniz test మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయింది, లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ యూఎన్ ఈజ్ ఏమైనట్టయితే ఇచ్చిన సీక్వెన్స్ అనేది అన్న కన్వర్జెంట్. ఓకేనా? సో ఈ విధంగా మనం చెక్ చేస్తాం. అంటే ఏమవుతుంది? ఇచ్చిన సీక్వెన్స్ అనేది మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్సా డిక్రీజింగ్ సీక్వెన్సా చెక్ చేస్తాం. కంపల్సరీ మనకు లైబ్నిస్ టెస్ట్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఏం చేయాలి? డిక్రీజింగ్ చేస్తూ దాని యొక్క లిమిట్ అనేది 0 అని చూపించాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని కన్వర్జెంట్ అని చెప్పుకోగలం. ఓకే, సో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఒక సిరీస్ ఇచ్చున్నాడు. ఇది కూడా ఎలా ఉంది? ఆల్టర్నేటింగ్ సిరీస్. ఇది కూడా ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే కంపల్సరీ మనం ఏం అప్లై చేయాలి? ఏం అప్లై చేస్తాం? లైబ్నిస్ టెస్ట్ అనేది అప్లై చేయాలి. సో లైబ్నిస్ టెస్ట్ స్టేట్మెంట్ ఏంటి? డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చూపిస్తూ ఇచ్చిన ఆల్టర్నేటింగ్ సిరీస్ని డిక్రీజింగ్ అని చూపిస్తూ లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం అవ్వాలి? 0 అని చూపించాలి. అప్పుడు దాన్ని ఏం చెప్పగలం? కన్వర్జెంట్ అని చెప్పగలం. అంతేనా? సో ఈ రెండు కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలి. సో ఇచ్చిన గివెన్ సిరీస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 to infinite -1 whole power n by n factorial is equals to 1 minus 1 by 1 factorial plus 1 by 2 factorial minus 1 by 3 factorial plus 1 ఇచ్చున్నాడు. సో లెట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవచ్చు? 1 by n factorial అని తీసుకుంటున్నాను. ఓకే, నౌ యూఎన్ ప్లస్ 1 అనేది కడుతున్నాను. యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 by n plus 1 factorial. నౌ యూఎన్ ప్లస్ 1 మైనస్ యూఎన్ అయినా కట్టొచ్చు, లేదు అంటే అది డిక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్తాం కదా. సో ఫ్యాక్టోరియల్స్లో ఉంది కాబట్టి కొంచెం ఈజీగా చేద్దాం. నౌ n less than n plus 1 కదా నాన్న, n less than n plus 1. సో దీనికి ఫ్యాక్టోరియల్స్ అప్లై చేద్దాం. n factorial is less than n plus 1 factorial, always is less than n plus 1. ఓకే, ఫ్యాక్టోరియల్ పెరుగుతుంది అంటే ఇంక వాల్యూ కూడా పెరుగుతుంది ఫ్యాక్టోరియల్ అంటే. సో n factorial is less than n plus 1 factorial. సో మనకి ఎలా ఉంది? యూఎన్ అనేది రెసిప్రోకల్ చేద్దాం. 1 by n factorial is greater than 1 by n plus 1 factorial. 1 by n factorial అంటే ఏంటి? యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ యూఎన్ ప్లస్ 1 అంటే ఏమైంది? యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ యూఎన్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ తర్వాత వచ్చే ప్రతి టర్మ్ ఏమవుతుంది? తగ్గుతూ అవుతుంది. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ యూఎన్ అనేది ఏమైనట్లు అన్న మోనోటోనికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్, మోనోటోనికల్లీ డిక్రీజింగ్. సో ఫస్ట్ కండిషన్ మోనోటోనికల్లీ డిక్రీజింగ్ అని చూపించాం. నెక్స్ట్ ఏమని చూపించాలి? లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చూపించాలి. సో సెకండ్ కండిషన్. నౌ
లెట్ యూఎన్ తీసుకుందాం. యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఫ్యాక్టోరియల్. సో లిమిట్ యూఎన్ కడదాం. లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఆఫ్ 1/n ఫ్యాక్టోరియల్. సో అదేమవుతుంది, లిమిట్ ఆఫ్ 1/n ఫ్యాక్టోరియల్ ఏ విధంగా రాసుకోవచ్చు, n/n-1 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చా లేదా, రాసుకోవచ్చు కదా. అంటే లిమిట్ ఇక్కడ ఏంటి, లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ అని అర్థం. సో యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ ఒకసారి చూడండి, లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/n ఇంటూ 1/n-1 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను, m ఇంటూ nగా. సో ఈ mn m ఇంటూ n అంటే సిన్స్ మనకు ఒక ఫార్ములా తెలుసు, యాజ్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు 0 అని. సో ఇదంతా ఏమైపోతుంది, 0 ఇంటూ సమ్ వాల్యూ ఏమవుతుంది అన్న, 0 ఇంటూ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిట్ 1/n-1 ఫ్యాక్టోరియల్. సో 0 ఇంటూ సంథింగ్ అంటే 0. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందన్న 0 వచ్చింది. సో డిక్రీజింగ్ సీక్వెన్స్ సాటిస్ఫై చేశాను, లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా సాటిస్ఫై చేశాం. సో ఇది ఏమవుతుంది, సో దేర్ ఫోర్ సీక్వెన్స్ యూఎన్ ఈజ్ బై విషయం రాయలేదు, బై Leibniz test sequence UN is convergent. లేదు ఇక్కడ ఏదో 1/2 1/3 1 అలాంటివి వచ్చాయి అనుకోండి, ఏమవుతుంది, లిమిట్ యూఎన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో లిమిట్ యూఎన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఇది డిక్రీజింగ్ అయినా ఇది నాట్ ఈక్వల్స్ టు 0. బై లైబ్నిజ్ టెస్ట్ ప్రకారం కన్వర్జెంట్ అని చెప్పగలమా, చెప్పలేం. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఉంటాయి. ఓకేనా. సో ఏం చేస్తామంటే ఈ లైబ్నిజ్ టెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇలా వస్తాయి. ఇంకా సో మెనీ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ 2 మోడల్స్ చెప్పాను. ఎలా అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్ చూపించడంలో UN+1 మైనస్ UN కట్టినా ఈజ్ లెస్ దాన్ 0 అంటే డిక్రీజింగ్ అని చెప్పొచ్చు. లేదు అంటే ఇచ్చిన కండిషన్ బట్టి కొంచెం సింపుల్గా ఇలా కండిషన్ తీసుకొని అయినా మనం డిక్రీజింగ్ అని అయినా చెప్పొచ్చు. సో రెండు మనకి మోడల్కి నేను 2 క్వశ్చన్స్ అనేవి చెప్పాను. సో రిమైనింగ్ అనేవి మనకి కొంచెం మీరు నేర్చుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ థీరం అనేది కూడా ఇంపార్టెంట్. లైబ్నిజ్ టెస్ట్, ఆ టెస్ట్ యొక్క ప్రూఫ్ అండ్ ప్రాబ్లమ్స్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా. ఈ యూనిట్లో వచ్చేసరికి మనకు ఆల్రెడీ డీలంబర్ట్స్ అనేది విషయం కూడా చెప్పుకున్నాం. ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. 15 మార్క్స్ కంపల్సరీ ఇందులో మనం గెయిన్ చేయగలుగుతాం. ఓకే.